వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించింది తల్లి విజయమ్మ అని చెప్పని అంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఓడించలేరండి. ఆయన్నే ఓడించుకుంటారు, ఆయనే గెలిపించుకుంటారు తప్పితే ఆయన్ని ఇంకొకరు ఓడిస్తారని అంటే నాకు ఆయనతో పరిచయం ఉంది. డబ్బు కూడా తీసుకున్నట్టుగా ఆయన దగ్గర నేనా అంటే లాస్ట్ ఎలక్షన్స్కి నేను ఆ పార్టీకి పనిచేయలేదు కాబట్టి ఆయన నాకు డబ్బులు ఇచ్చే అవకాశం రాలేదు. 2024 ఎన్నికలకి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయలేదు కాబట్టి ఆయన నాకు డబ్బులు ఇచ్చే 2019లో కొంచెం ఆయనతో మీకు కొంచెం చెడిందని అందుకనే మీరు అనేక కారణాలు ఉండొచ్చు కానీ బట్ నేనైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయలేదు కాబట్టి నాకు ఆయన డబ్బులు ఇచ్చే అవకాశం లేదు. పని చేస్తుంటే ఖచ్చితంగా డబ్బులు తీసుకోవాలిగా, తప్పదుగా, అది కమర్షియల్ ఆర్గనైజేషన్ కదా. అవును. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ఆయన ఓడించుకుంటారు తప్పితే ఆయన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకొకరు ఓడించేటువంటి పరిస్థితి ఉండదండి. ఆ పరిస్థితి ఉండదు. అట్లా ఎప్పుడు రాదని అంటారా జగన్మోహన్ రెడ్డి గారికి? ఆ సిచ్యువేషన్స్ అనేవి రావా? అదే చెప్తున్నాను కదా. షర్మిల గారు వచ్చారు మొన్న, షర్మిల గారు రాజకీయాల్లో దిగారు అప్పుడు. సో ఆవిడ కొంచెం ఇబ్బంది పెట్టింది. సరే విజయమ్మ గారి వ్యవహారం కొంచెం అంటే పార్టీ గౌరవాధ్యక్షురాలని కూడా తీసేశారు, ఓ పక్కన చెల్లిని కూడా దూరం చేసుకున్నారు. ఈ 2 కారణాలే మనకు ఇబ్బంది పెట్టినాయని చెప్పి లేదా? అందుకని ఏకవాక్య సమాధానంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఓడించుకోగలుగుతాడు, ఆయన గెలిపించుకోగలుగుతాడు తప్పితే ఇంకెవరో ఆయన్ని ఓడించడం గెలిపించడం లాంటివి చేయలేరు. ఇది నా ఏకవాక్య సమాధానం. రైట్. కేతిరెడ్డి గారు మీ దృష్టిలో గెలుస్తారు అని చెప్పి మీరు చెప్పారు ఆ రోజు. ఎస్ సార్. ఎక్కడ తేడా వచ్చింది అక్కడ? అదే అన్నిటికీ సమాధానం డేటా విశ్లేషణ చేసుకోవడం చెప్పడం తప్పితే నేను ఎందుకంటే కేతిరెడ్డి గారు ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో నిత్యం ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండాలి అని ఒక రోల్ మోడల్గా, గుడ్ మార్నింగ్ రోల్ మోడల్గా ఉన్నట్టు ధర్మవరం. సరే, అనేక రాజకీయ ఆరోపణలు చాలామంది చాలా రకాలు చేయొచ్చు, నేనేం దాని గురించి ప్రస్తావించను. కానీ ఒక నాయకుడు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం ఖచ్చితంగా కేతిరెడ్డి గారిని చూసి నేర్చుకోవాల్సిందే. ఆయన చేసినటువంటి ఆ ప్రోగ్రాం అనేక మందికి ఆదర్శమైంది. మేము కూడా అనేక రాష్ట్రాల్లో మా క్లయింట్స్కి అదే చూపించాం. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని తెలంగాణలో కూడా అనేక మంది ఎమ్మెల్యేలు ఆ విధమైనటువంటి గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంలు పెట్టారు. సో రాజకీయాల్లో రాజకీయ నాయకులు, మొన్న టీడీపీకి సంబంధించి కూడా ఒక ఎమ్మెల్యే అట్లాగే సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు ఆయన కూడా. ఎందుకంటే రాజకీయాల్లో గెలిచినటువంటి ప్రజాప్రతినిధి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం అంతకంటే గొప్ప ప్రజాస్వామ్యం ఇంకోటి ఉండదు, అంతకంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఇంకోటి ఉండదు. అంత స్థాయిలో అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఓటమి చెందటం అంటే ఇది ఖచ్చితంగా లోపం ఎక్కడుందో అనేది ఒకసారి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు మాలాంటి కాన్సన్ట్రేషన్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉందా, కూటమి నేతల మీద ఉందా? కాన్సన్ట్రేషన్ అంటే కాన్సన్ట్రేషన్ అంటే వీళ్ళు ఎందుకు ఓడిపోయారు అన్న కాన్సెప్ట్లో మీరు ఎడుతున్నారా? అసలు మన సబ్జెక్ట్ ఎక్కడ తప్పిందన్న కాన్సెప్ట్లో వెళ్తున్నారా? కాదండి, ఓటర్ నిజం చెప్పాడా లేదా, ఓకే, ఓటర్ ఏదన్నా భయానికి లోనయ్యాడా, అంటే తన మనసులో ఉన్న మాటని చెప్పే విషయంలో ఏదైనా భయానికి లోనయ్యాడా, ఓకే, మా డేటా అంటే ఓటర్ దగ్గర, మా డేటా అంటే ఏంటి, ఓటర్ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవడం కదా. సో ఓటర్ అభిప్రాయాన్ని తెలుసుకునేటువంటి విషయంలో మేము ఎక్కడ ఫెయిల్ అయ్యాము, ఇదే తప్పితే టీడీపీ గెలిచింది, వైసీపీ ఓడింది, వైసీపీ గెలిచింది, ఇది కాదు మా కాన్సన్ట్రేషన్. జస్ట్ ఓటర్ బిహేవియర్ని మనం ఎందుకు అసెస్ చేయలేకపోయాము, ఎక్కడ లోపం, ఇదే మా కాన్సన్ట్రేషన్. కూటమిగా వస్తోంది అన్న విషయాన్ని మీరు కొద్దిగా పరిగణలోకి తీసుకోలేదేమో, 3 పార్టీలు కలిసి ముందుకు వస్తున్నాయి కాబట్టి దాని ప్రభావాన్ని మీరు కరెక్ట్గా అంచనా వేయలేకపోయారేమో. అంటే కూటమిగా గతంలో కూడా పనిచేది, కూటమి కొత్త ఏం కాదు. 2014లో వచ్చింది కూటమి, కరెక్టే. 2014లో కూడా కూటమిగానే ఏర్పడ్డారు. ఆ రోజు వాస్తవంగా జనసేన సీట్లు తీసుకోలేదు కాబట్టి సీట్ల గోల ఆ రోజు లేదు, ఓట్ల గోల లేదు. ఎందుకంటే టీడీపీ అభ్యర్థి పోటీ చేసిన దగ్గర జనసేన ఓటేకపోవడం, జనసేన పోటీ చేసిన దగ్గర ఆ 2014లో ఆ గోలే లేదు. చాలా ఈజీగా ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది. కారణం ఏంటంటే కొత్తగా పెట్టినటువంటి పార్టీ, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎటువంటి డిమాండ్లు పెట్టలేదు, ఏ సీట్లు తీసుకోలేదు కాబట్టి ఓటు ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఈజీగా జరిగింది. ఆ ఓట్ ట్రాన్స్ఫర్ ఈసారి అలా జరిగేదానికి తక్కువ అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది మా అంచనా. కారణం ఏంటి, జనసేన 50 స్థానాలు అడగటం, 40 స్థానాలు రావటం, 21 స్థానాలకు పరిమితం అవటం. సో అలా సంఖ్య తగ్గుతూ 23 స్థానాలు తీసుకున్న తర్వాత 23 స్థానాల మీదనే జనసేనని అభిమానించేటువంటి ఓటర్లందరూ కూడా ఒక రకమైనటువంటి
ఉద్రేకానికి లోనవుతున్నటువంటి సందర్భంలో ఆయన ఇంకొక 2 సీట్లు తగ్గించి 21కి వచ్చి 21కి రావడం అనేటువంటిది ఇది ఓటు ట్రాన్స్ఫర్ జరగదు. టీడీపీ పోటీ చేసిన దగ్గర జనసేన పోటీ చేసిన దగ్గర టీడీపీ, బీజేపీ పోటీ చేసిన దగ్గర ఈ 2 పార్టీలు ఇవి సహకరించవు అనేటువంటిది ఒక అంచనాకు వచ్చాం. మాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కూడా ఆ విధంగానే వచ్చింది. ఓటర్ల దగ్గర నుండి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కూడా ఆ విధంగానే వచ్చింది. సో ఈ పరిస్థితుల్లో జనసేన 2014 జనసేన కూటమి ప్రయోగం అయితే 2014 కంటే 2024లోనే దాని నష్టం జరిగిద్ది అనేటువంటిది మాకు మా ప్రీపోల్ స్టడీలో మాకు అర్థమైంది. కానీ ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చింది. అవును. కాబట్టి ఖచ్చితంగా మరొకసారి ఓటరు ఎందుకు చెప్పలేకపోయాడు, లేదా ఓటరు మనసులో ఉన్న మాటను మేము ఎందుకు పసిగట్టలేకపోయాము అనేటువంటి విషయంలో ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి మేము రివ్యూ చేసుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు ఉన్న చోటనే మళ్ళీ తానేంటో నిరూపించుకుని ఇప్పుడు ఈ రోజున ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అది ఎక్స్పెక్ట్ చేసింది కిషోర్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే తెలుగుదేశం పార్టీతో పొత్తు ఒప్పుకొని ఆయన తన క్యాడర్కి తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు ఇచ్చినా కూడా మనం వాళ్ళతో సర్దుకొని పోయి వాళ్ళతో ఉండాల్సిందే అని అన్నారు. ఆ రోజే ఆయన సక్సెస్ అయ్యాడు, ఆ రోజే ఆయన గెలిచేశాడు. గమనించండి మీరు. ఓకే, ఆ రోజే సక్సెస్ అయ్యారు, గెలిచేశాడు ఆయన. ఆయన మళ్ళీ కొత్తగా జూన్ 4వ తేదీ ఫలితాల్లో గెలిచినట్టు కాదు. తెలుగుదేశం పార్టీ ఏది ఇచ్చినా తీసుకోవాలి, ఏ నియోజకవర్గంలో పోటీ చేయమన్నా పోటీ చేయాలి, డిమాండ్లు లేవు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని దింపడమే లక్ష్యం అని ఏ రోజైతే ఆయన అవుట్ రైట్గా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారో ఆ రోజే ఆయన గెలిచేశాడు. మరి అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆయన సీఎం అవ్వాలంటే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అది తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మధ్య జరగాల్సినటువంటి ఒప్పందం. వారి మధ్య ఎన్నికల కంటే ముందు ఏం ఒప్పందం ఉందో అది మనకైతే తెలియదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అనేటువంటి విషయం అది మీరు నేను తేల్చేటువంటి విషయం కాదు. అంత ఆ క్యాలిబర్ ఉందా అన్న ఆలోచన. అంటే ఆ క్యాలిబర్ ఉంటే పొత్తుకు పోరు కదా, తేల్చేశారు అంతే కదా. వాస్తవంగా ఆ క్యాలిబర్ ఉంటే పొత్తుకు పోరు కదా. ఓకే, ఎందుకంటే 2014లో పొత్తులో ఉన్నారు, తర్వాత విడిపోయారు, 2019లో విడిపోయి పోటీ చేశారు. ఫలితం ఏంటనేది మనం అందరం చూసాము. మరి 2019లో దెబ్బ తగిలిన తర్వాత 2024లో మనం కలిస్తేనే గెలుస్తాము అనేది వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత మళ్ళీ సోలోగా ముఖ్యమంత్రి అవుతారు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం కాదు అసలు. రైట్. మొన్నటి ఎన్నికల్లో 2 సర్వేలు బాగా గట్టిగా దెబ్బతిన్నాయి. ఒకటి మీదైతే, ఇంకోటి ఐపాక్. అవునా? ఐపాక్ సర్వే చేయదండి. ఐపాక్ సర్వే ఏజెన్సీ కాదు. ఐపాక్ స్ట్రాటజీ ఏజెన్సీ. అది స్ట్రాటజీ అంటే స్ట్రాటజీ అండ్ ఎగ్జిక్యూషన్ తప్పితే వాళ్ళు ఎక్కడ కూడా సర్వేలు ఏదైనా మీడియా వాళ్ళు తెలిసి తెలియక ఐపాక్ పేరుతో ఏదో వార్తలు రాస్తుంటారు, పబ్లిష్ చేస్తుంటారు తప్పితే ఐపాక్ ఈజ్ నాట్ ఏ సర్వే ఏజెన్సీ. మీ అభిప్రాయం ఏంటి ఐపాక్ మీద? ఏముంటుంది సార్, వాళ్ళు కూడా అనేక రాష్ట్రాల్లో బాగా సక్సెస్ అయ్యారు. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు సెఫాలజిస్ట్, ఆయన కూడా పెద్ద ఆయన సెఫాలజిస్ట్ కాదండి, స్ట్రాటజిస్ట్. ఓకే, అనేక రాష్ట్రాల్లో ఆయన సక్సెస్ అయ్యారు, అనేక రాష్ట్రాల్లో ఫెయిల్ అయ్యారు. వాళ్ళు కూడా సరే ఈ వాళ్ళకి ఏంటంటే ఎన్ నెంబర్ ఆఫ్ సక్సెస్, ఎన్ నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ వచ్చినాయి. అతను వదిలేసి సునీల్ కనుగోలు వీళ్ళంతా కూడా ఒకే మొత్తం, అందులో డౌటే లేదండి. ఒకే స్కూల్ అంటే ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ళే. ఎట్లయితే తెలుగు రాష్ట్రాల్లో సర్వేలు చేసే వాళ్ళు ఎక్కువ మంది నా దగ్గర నుండి వెళ్ళిన వాళ్ళు ఎట్లుంటారో అలాగే స్ట్రాటజీకి సంబంధించినటువంటి యాక్టివిటీ చేసే వాళ్ళందరూ కూడా ఒకప్పటి ప్రశాంత్ కిషోర్ శిష్యులే. అనుమానం ఏం లేదు దాంట్లో. ఈరోజు సోకాల్డ్ మార్కెట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ దగ్గర విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళే. అయితే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి చాలా 2014 ఎన్నికలతో వచ్చి 2012లో కొంత పరిచయం, 2014 నుండి యాక్టివ్గా ఉన్నాడు. తక్కువ సమయంలో ఎక్కువ సామ్రాజ్యాన్ని విస్తరించాడు. రైట్. వదిలేసి ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు. రైట్. ఇంకొక వరుసగా కొంచెం తొందరగా వెళ్తాను. బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ప్రతిపక్ష పార్టీ కదా, పోరాటం చేస్తూ ఉంది కదా. రాబోయే టీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచి పేరు ఉందా? బీఆర్ఎస్ కు వచ్చిన తర్వాత మంచి పేరు? వాళ్ళు చేసినటువంటి అతిపెద్ద తప్పిదం టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడమే. మీ మాట ఎవరన్నా వింటున్నారు అసలు అక్కడ? అయ్యండి, ఈ మాట విన్నా కూడా ఉపయోగం లేదు కదా. ఇప్పుడు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడమే అతిపెద్ద తప్పిదం. సో అది మళ్ళీ మనుగడ సాధించే అవకాశం ఇంకా ఇక్కడ కూడా అంటే భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ రెండో ప్రధాన పార్టీలు కాబట్టి సరే, మొన్న భారతీయ జనతా పార్టీకి 8 పార్లమెంట్లు వచ్చినాయి, టీఆర్ఎస్కి 0 రావటం. ఇక్కడ బీజేపీ అధికారంలోకి వస్తుంది ఇక్కడ తెలంగాణలో. ప్రతి రాజకీయ పార్టీ అధికారంలో రావడం కోసమే పాకులాడుతుంటుంది, ప్రయత్నం చేస్తుంటుంది కదా. మొన్న 8 వచ్చినాయి పార్లమెంటు.
ప్రతి రాజకీయ పార్టీ Of course, పోరాటం చేస్తుంది. అధికారంలో రావడం కోసం చేస్తుంది, నేను కాదనట్లా. బట్ మీ ప్రెడిక్షన్ ఏమన్నా ఉందా ఆ విషయం? నా ప్రిడిక్షన్ ఖచ్చితంగా ఈసారి పోలింగ్ అయిపోతుంది. మళ్ళీ చెప్తాను మీకు. 2027 అనుకుంటున్నాం కాబట్టి మనం జమిలీ ఎన్నికలు ఖచ్చితంగా 2027 జమిలీ ఎన్నికల్లో నా ప్రిడిక్షన్ ఖచ్చితంగా చెప్తాను మీకు. కూటమికున్న ఆంధ్రప్రదేశ్లో కూటమికున్న బలం ఏంటి? కూటమికి బలం పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ, చంద్రబాబు గారు. సరే, ఇట్లా చెప్తే నేనేం అడుగుతాను, ఇంకా వాళ్ళ ముగ్గురే కదా, వాళ్ళ ముగ్గురేగా లీడ్ చేసేది. వాళ్ళ ముగ్గురే బలం కూటమికి. అంతేనా? కూటమి అంటే వీళ్ళు ముగ్గురే కాదు. కూటమి అంటే వందలాది మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, అనేక మంది ఉన్నారు. కానీ ఈ మొత్తం ఈ కూటమి అంటే కూటమి అంటే మీరు ఇప్పుడు మీరు అన్న జమిలీ ఎన్నికల వరకు మనగలుగుతుంది. అది తప్పనిస్థితి పరిస్థితి కదా. ఏం చేస్తారు విడిపోయి?